పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో వినాయక చవితి సందర్భంగా గోమాత సహిత గణనాథుని ప్రతిష్ఠించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో పాటు పోలీసు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం చేయాలని సిపి సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకుని పోలీసు వారికి సహకరించాలని ప్రజలను కోరారు సిపి అంబర్ కిషోర్ జా. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరి ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్నారు. గాంధీపురంలో పాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది శారీస్ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తల్లిచాటు బిడ్డగా పార్వతీ తనయుడును ఈసారి 5,000 నూతన చీరలతో ప్రత్యేకంగా అలంకరించి వినాయకుడిని ప్రతిష్ఠించారు. గాంధీపురంలో కొలువైన శారీస్ గణపతి విగ్రహం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో వినాయక చవితి సందర్భంగా విఘ్న వినాయకుడు అనేక రూపాల్లో పూజలు అందుకుంటూ ఉన్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు వివిధ రూపాల్లో విఘ్న వినాయకులు కొలువు తీరడం అనేది ఆచార సాంప్రదాయంగా వస్తోంది. దానిలో భాగంగానే తిరుపతి నగరంలో గాంధీపురం వద్ద ఉన్నటువంటి వినాయకుడు తన యొక్క ప్రత్యేకతను ప్రతి ఏటా చాటుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 5,000 చీరలతో ఈసారి ప్రత్యేక అలంకరణతో ఇక్కడ గణేశుని ప్రతిష్ఠించడం తన యొక్క ప్రత్యేకతను మరొకసారి చాటుకోవడం జరిగింది. ప్రత్యేకించి తిరుపతి నగరంలో గాంధీపురంలో వినాయకుడు అంటేనే ప్రతి ఏడాది ఏం వెరైటీగా ఈ యొక్క ప్రతిష్టాపన చేస్తారనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రత్యేకించి 5,000 శారీస్ తో ఈసారి గణనాథుడు కొలువు తీరడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో వివిధ రూపాల్లో విఘ్న వినాయకులు పూజలు అందుకుంటూ ఉన్నారు. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగేటువంటి తిరుపతి నగరం గణపతి నవరాత్రి సందర్భంగా గణపతి బప్పా మోరియా అంటూ ప్రత్యేకించి ప్రతి చోట కూడా గణపతి నామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 5,000 శారీస్ తో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి గణనాథుడు కొలువు తీరాడు. ఈ యొక్క శారీస్ తో ఉన్నటువంటి గణనాథుడు పెట్టడం యొక్క ప్రాధాన్యత ఏంటనేది ఇక్కడ నిర్వాహకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ప్రధానంగా గాంధీపురం గణనాథుడు అంటేనే ప్రతి ఏడాది కూడా వివిధ రూపాల్లో కొలువు తీరడం ప్రతి ఏడాది కూడా సాంప్రదాయంగా వస్తోంది. ఈసారి 5,000 శారీస్ తో ఈ యొక్క గణనాథుని ప్రతిష్ఠించడం వెనుక కారణం ఏంటి? మేము ఒక 25 ఏళ్లుగా ఇక్కడ వినూతనంగా ఏదో ఒకటి డిఫరెంట్ గా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టితో వాటర్ కలర్ తో మేము ప్రతి ఇయర్ చాలా చాలా డిఫరెంట్ గా చేస్తూనే ఉంటాం. మేము ఒకసారి ఇలా మీరు చూడొచ్చు, గత 15 ఏళ్లుగా ఎవ్రీ ఇయర్ దేనికి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి డిఫరెంట్ గా చేస్తాం. ఈ ఇయర్ ఇంకా కొత్తగా ఏముండాలని ఆలోచించడం వల్ల మేము చీరలు ఎంచుకోవడం జరిగింది. ఈ చీరల ద్వారా మేము వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. చీరలతో చేయడం చాలా వినూత్నంగా అనిపిస్తుంది. భక్తులకు అందరికి కూడా కనువిందుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సెంటర్లో వివిధ రకాలుగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మా కమిటీ పాల వినాయక కమిటీ ఉత్సవ కమిటీ అంతా కూడా కలిసి మాట్లాడుకుని ఈసారి చీరలతో చేయాలని నిర్ణయించడం జరిగింది. తిరుపతిలో ఫస్ట్ మనం టైం పెట్టినాం, మళ్ళీ వైజాగ్ లో పెట్టి ఉన్నారు. ఇది 2 మాత్రమే. తిరుపతి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కూడా ఎక్కడా లేదు. ఇది ముఖ్యమైన విషయం ఏమంటే ఆయన తల్లి బిడ్డ, తల్లికి చీర అంటే చాలా ఇష్టం. ఆయన ఉండేది తల్లి చీర మీద ఆయన ఉన్నాడు. అది మెయిన్ విశేషం. ఈసారి గాంధీపురంలో విఘ్న వినాయకుడు తన యొక్క ప్రత్యేకతను చాటుతూ ఉన్నారు. గాంధీపురంలో ఈసారి శారీస్ గణపతిగా ప్రధానంగా ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఏటా కూడా తిరుపతి నగరంలో ఒక ప్రత్యేకతను చాటుతూ విఘ్న వినాయకుడిని పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రత్యేకించి గాంధీపురం వద్ద నిర్వహించేటువంటి గణేశ ఉత్సవ కమిటీ వేడుకల్లో మాత్రం ఈసారి 5,000 శారీస్ తో విఘ్న వినాయకుడు కొలువు తీరి ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.